హైదరాబాద్ బాలానగర్లో విషాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయింది. ఈ మధ్యాహ్నం ఓ వాహనదారుడికి చలానా వేసేందుకు బైక్ను ఆపే ప్రయత్నం చేశారు. కంగారులో ఆ వ్యక్తి అదుపు తప్పి కింద పడ్డాడు. వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ వ్యక్తి తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే వ్యక్తి చనిపోయాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు పోయాయని వాహనదారులు ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. దీంతో బాలానగర్ నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అతను ఎక్కడున్నాడో చూపించట్లేదు. అసలు ఎందుకని బ్యాడ్జీలు తప్పు లేకుండా ఎందుకని బ్యాడ్జీలు తీసి పడేయాలి? ఏ సెలబ్రిటీ కన్నా ఏదన్నా అయితే కనుక అందరూ వచ్చేద్దరు. ఇప్పుడు మరి ఒక సామాన్య వ్యక్తి చనిపోయాడంటే ఎవరు రారెందుకు ముందుకు? మాకు న్యాయం చేయండి చాలు. ఆ పోలీస్ అతను ఎందుకు లాగేయాలి? ఒక స్థానికంగా ఒక అబ్బాయి చూసాడంట. ఆ అబ్బాయి మాకు వీడియో కూడా ఇచ్చాడు. ఆ వీడియో చూడండి కావలిస్తే. ఇక్కడ ఆగకపోతే ఇంకో స్టాప్ దగ్గర పట్టుకో. నువ్వు లాగి గుంజడం వల్ల బస్ కిందికి పోయి ఆయన చనిపోయాడు. ఎవరు దీనికి బాధ్యత? సంబంధిత పోలీస్ అధికారి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఏం ఆరోపిస్తుంది? తాగి లాగేసి గుంజడం అంటారు. చనిపోయింది వీళ్ళ కుటుంబం కాబట్టి పోలీసు వాళ్ళకి అంత బాధ ఉండకపోవచ్చు. నిజంగా ఒక పోలీస్ అధికారిని సామాన్యుడు చంపితే స్పాట్లో కస్టడీలోకి తీసుకుంటారా తీసుకోరా బ్రదర్? మీరు చెప్పండి. ఏమన్నట్టు ఇది ఎవరొచ్చా అంటే పోలీసులకు అధికారి నిజంగా తప్పు చేసిన అనుకో కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష వేపి ఉరి శిక్ష వేయి. ప్రాణం పోయింది, ఎవరు దీనికి బాధ్యత? సామాన్యుడు చచ్చిపోతే ఏం మీకు బాధ్యత లేదా? సార్ చెప్తాడు, ఏసీపీ సార్ పూర్తి విచారణ చేస్తూ ఉంటాడు. సీసీ కెమెరాలు మాయం చేస్తాడండి. మీ చేతిలో అధికారం ఉంది, సీసీ కెమెరాలు మాయం చేయరా మీరు? చిన్న పిల్లలు బ్రదర్, ఒక బాబు 5వ తరగతి చదువుతాం, చిన్న పిల్లలు ఉన్నారు. ఆయనకు నిండు నిర్లక్ష్యం. ఏం తప్పు చేశాడు ఆయన? నిజంగా ఆయన తాగి ఉన్నాడా? అరెస్ట్ చేయి. లైసెన్స్ లేదా? చట్ట ప్రకారం చర్యలు తీసుకో. ఏమన్నట్టు? అన్న మీ అన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అన్న యాక్సిడెంట్ అంటే ఏంటో నార్మల్ చిన్నది అనుకున్నాను నేను, నాకు తెలియదండి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన ఏమైందన్న అంటే అన్న ఫోన్కే చేశాను నేను. అన్న ఫోన్కి చేస్తే అక్కడ ఒకసారి చేస్తే లిఫ్ట్ చేయలేదు, రెండోసారి చేస్తే లిఫ్ట్ చేశారు. వేరే ఎవరో వ్యక్తి లిఫ్ట్ చేశారు అన్న ఫోన్. సార్ ఏమైంది సార్ అంటే ఇట్లా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలాగ షర్ట్ పట్టుకుని గుంజడం వల్ల మీ అన్న బస్ కింద పడిపోయి మేము అందరం ఇక్కడే ఉన్నామండి, మీరు తొందరగా రండి అని చెప్పారు. అంటే ఏమైందన్న అంటే ఆయన స్పాట్ డెడ్ అండి, ఆయన షర్ట్ పట్టు గుంజడం వల్ల చనిపోయాడని అని చెప్పాడు. అన్నకి చిన్న పిల్లలండి, పెద్దోళ్ళు కూడా చిన్న ఒక 4 years 5 years పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి అసలు రోడ్డు మీద కూడా ఎప్పుడు అట్లా బయటకు రారండి, ఇంట్లోనే ఉంటారు. అన్న కార్పెంటర్ వర్క్ చేసుకుంటాడండి. ముస్లింల హక్కులను మోదీ సర్కార్ కాలరాస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ నెక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మోదీ సర్కార్ ముస్లింలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ. ర్యాలీకి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. దేశంలో హిందువులకు ఎంత హక్కు ఉందో ముస్లింలకు అంతే హక్కు ఉందన్నారు మహేష్ కుమార్. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు ముస్లింలు. నక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు. జాతీయ జెండాలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. मुसलमान के अगेंस्ट कदम उठाती है, मुकाबला करेंगे। यही वजह से सोनिया जी, राहुल जी आधी रात तक पार्लियामेंट चले तो भी पूरे पार्लियामेंट मेंबर्स को पार्लियामेंट में रहने के लिए आदेश देते हुए खुद 3 बजे तक पार्लियामेंट में रह के इनका खिलाफ करें। सोनिया जी इतनी उम्र में भी आधी रात 3 बजे तक पार्लियामेंट के रह के वक्त बिल को खिलाफ करी। इसकी वजह है कांग्रेस पार्टी एक ऐसी पार्टी है जिस चीज को मान के चलती है इस देश सबका है। इस देश में हिंदू का जितना हक है उतना ही मुस्लिम का हक है, जितना मुस्लिम का हक है उतना ही क्रिश्चियन का हक है। एक सेक्युलर स्टेट है, ये देश अपन सबका है। कोई समझते हैं ये देश किसी एक रिलीजन का है, ये सख्त खिलाफ करेंगे कांग्रेस पार्टी। मैं दोबारा दोहराना चाहता हूं, आपका हमारा सबका पार्टी है। इस देश की रक्षा करने वाली पार्टी कांग्रेस पार्टी है। इस देश को आजादी दिलाने में कोई बीजेपी वाला एक आदमी था, कोई आदमी का शहीद हुआ, आज मोदी बोलते हैं देश के बारे में। अरे जब आरएसएस बीजेपी लोग कोई
హైదరాబాద్ కేపీహెచ్బీలో ఫేజ్ 1లో వివేరా ఫీటల్ మెడిసిన్ సెంటర్ను ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణ జెట్ చౌంగ్తో. గర్భంలో ఉన్నప్పుడే ఫీటల్ టెస్టులు చేయడం ద్వారా పిల్లల ఎదుగుదల సమస్యలను గుర్తించొచ్చు అన్నారు కృష్ణ. ఏదైనా సమస్యలుంటే చికిత్స అందించి బిడ్డ పూర్తి ఆరోగ్యంతో జన్మించేలా చూడొచ్చని, ట్రీట్మెంట్ ఇవ్వొచ్చని చెప్పారు. ఫీటల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన మాజీ స్టేట్ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కూతురు ప్రణీతారెడ్డిని అభినందించారు కృష్ణ. మరి డాక్టర్ చిన్మయ ఫ్యామిలీ ద్వారా ఇక్కడ ఒక మంచి ఫర్టిలిటీ సెంటర్ సెటప్ చేయడం జరిగింది. దీంతో మహిళలకి చాలా సర్వీస్ వస్తాయి. ఇవాళ మనకు ఎర్లీ డెవలప్మెంట్ డిజార్డర్స్ అనేవి చాలా కనిపిస్తున్నారు. దానికి ఎఫెక్టివ్ స్క్రీనింగ్ అండ్ ఎఫెక్టివ్ గైడెన్స్ అట్ ద ఎర్లీ స్టేజ్ చేస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఆఫ్ గ్రేట్ వాల్యూ అండ్ ఇంపాక్ట్ for mothers and especially for families. So manaku development disorders edaina undi earlyga manaku teliste, then it's very effective to treat and follow up also for the parents. So I think it will definitely have a large impact. So I really hope to serve the community, and I really would want to use all the knowledge that I've gained on the way till now to help the unborn babies through their journey till they arrive in this world. It's we are a fetal medicine center, so we care for the unborn babies. ఓల్డ్ సిటీ మెట్రో పనులలో స్పీడ్ పెంచింది హైదరాబాద్ మెట్రో రైల్. పాత నగరం మెట్రో కారిడార్ స్థల సేకరణ పనులు జోరందుకున్నాయి. భూ యజమానులు సైతం తమ భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. రంజాన్ వేళ పనులు నెమ్మదించినా మళ్లీ గేర్ మార్చి పనులు స్పీడ్ పెంచిందన్నారు అధికారులు. ఓల్డ్ సిటీలో మెట్రో పట్టాలెక్కించేందుకు అన్ని వర్గాల ప్రజల నుండి మద్దతు లభిస్తోంది. ఓల్డ్ సిటీలో మెట్రో కారిడార్ కోసం స్థలాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. మెట్రో రైలు ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది. అన్ని ప్రాంతాల నుంచి మెట్రో విస్తరణపై ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచి ఒత్తిడి పెరగడంతో గత ప్రపోజల్తో పోలిస్తే మరో 2.5 కిలోమీటర్ల అదనంగా మెట్రోను అందుబాటులోకి తీసుకురానున్నారు. మెట్రో రైలు విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుండి చాంద్రాయన గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రోను విస్తరించనున్నారు. ఓల్డ్ సిటీలో ఇరుకైన మార్గం కావడంతో ఆస్తుల సేకరణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. మొత్తం ఈ మార్గంలో 1100 ఆస్తులు ప్రభావితం కానున్నాయి. ఇప్పటి వరకు ఈ మార్గంలో 205 మంది తమ ఆస్తులను రోడ్డు విస్తరణ పనుల కోసం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. గజం 81,000 ఇస్తుండటంతో ఆస్తుల సేకరణకు పెద్దగా అడ్డంకులు ఎదురుకావట్లేదు. ఆస్తులు తీసుకున్న వెంటనే అందుకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. వీటి కోసం ఇప్పటి వరకు 212 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించారు. ఓల్డ్ సిటీలో రోడ్డుకి ఇరువైపులా చిక్కుముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లను అత్యంత జాగ్రత్తతో తొలగించారు ఇంజనీర్లు. వీటి తొలగింపుతో మెట్రో పనులు మరింత వేగవంతం కావడానికి అవకాశం ఉంటుందన్నారు. మెట్రో అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు, కట్టడాలను కూల్చివేసి వాటి వ్యర్థాలను తొలగించినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సున్నితమైన కట్టడాలకు ఎటువంటి ముప్పు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్చి చివరి నాటికి వీటికి సంబంధించిన పనులు పూర్తవుతాయని భావించిన రంజాన్ సందర్భంగా విస్తరణ పనులు కాస్త నెమ్మదించాయి. వీలైనంత త్వరగా పాత నగరం విస్తరణ పనులు పూర్తి చేసి కేంద్ర అనుమతి కోసం పంపనుంది సర్కార్. కేంద్ర ప్రభుత్వం అనుమతి రాగానే ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మరో 3 నెలల్లో ఆస్తుల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు అధికారులు. 2 ఏళ్లలో మెట్రో పూర్తి చేస్తామంటున్నారు హెచ్ఎంఆర్ అధికారులు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 3 రోజులుగా వ్యవసాయ రైతు మేళా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి రైతులు తరలి వచ్చి మేళాలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక మంది రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. వ్యవసాయం చేసేందుకు యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.
రాష్ట్రంలో ప్రతి ఏటా వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. వ్యవసాయ మేళా నిర్వహించేందుకు కావాల్సిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వ్యవసాయ మేళాను సందర్శించారు కమిషన్ చైర్మన్. హార్టికల్చర్ సొసైటీ లాభాల గురించి పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేస్తోందని ప్రశంసించారు. రైతు మేళా హైదరాబాద్లో ఎగ్జిబిషన్ సొసైటీలో జరుగుతూ ఉంది. ఈ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఆపేక్ష లేకుండా వాళ్ళకు వచ్చిన ఆదాయంతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రైతులు తమ ఉత్పత్తులు ఇక్కడికి తీసుకొచ్చి వినియోగదారులకు అమ్మడము, ఇది నిజంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులు అనేకమైన ఇక్కడ ప్రదర్శనలో వచ్చింది. వ్యవసాయం చేసేందుకు యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అగ్రి హార్టికల్చర్ సొసైటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు. యువకుల్లో అవగాహన తీసుకురావడానికి వ్యవసాయ మేళాలు ఏర్పాటు చేశామని తెలిపారు. యువకులు వ్యవసాయంలో యంత్రాలను ఉపయోగించుకుంటే మంచి లాభాలు సాధించొచ్చని చెప్పారు సొసైటీ చైర్మన్ సుధాకర్ రావు. ఇప్పుడు ఉండే యువకులలో ఒక అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ అంటే ఎన్నో విత్తనాలు వస్తున్నాయి. రైతుకు విత్తనాల నుండి మొదలు పెడితే పెస్టిసైడ్ నుండి మొదలు పెడితే మన రైతుల యొక్క కొడుకులు పిల్లలు కూడా ఈ దీంట్లో వస్తే తప్పకుండా మన భారతదేశం పుణ్యభూమి. ఈ భూమిలో ఏదైనా పండిస్తాం కనుక ఈ కొత్త తరంగా అగ్రికల్చర్ చేయాలనేదే మా తపన. అగ్రి హార్టికల్చర్ సొసైటీ ద్వారా చాలా మంది రైతులకు ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పారు సొసైటీ సెక్రటరీ ఏవీ రావు. రైతు మహోత్సవాలు, సేంద్రియ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సొసైటీ ద్వారా 30,000 మందికి టెర్రస్ గార్డెనింగ్ లో శిక్షణ ఇస్తున్నామన్నారు. టెర్రస్ గార్డెనింగ్ చేసే వారికి కావాల్సిన మొక్కలు, ఎరువులు, దేశీ విత్తనాలు అగ్రి హార్టి సొసైటీ ద్వారా అందిస్తున్నామని తెలిపారు ఏవీ రావు. అదేవిధంగా సిటీలో మనకి కొంచెం అంత జాగా కూడా ఉన్న ఆకుకూరలు, అదేవిధంగా మనకు డైలీ కావాల్సినవి అట్లాంటి వెజిటబుల్స్ ఏ అయితే దొరకవో అట్లాంటివి మనం రైజ్ చేసుకుంటానికి కూడా సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అని 30,000 మంది రైతు మహిళలు రైతులు ఉన్నారు. అంతేకా మిద్దె తోట రైతులు అనొచ్చు వీరిని. వారు కూడా ఈ అగ్రి హార్టి సొసైటీ సహకారంతో మొదల కాడు నుంచి చేస్తూ ఉన్నారు. టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్న 1000 మందితో మేళాలో మీటింగ్ నిర్వహించారు అధికారులు. మెడిసినల్ ప్లాంట్స్ ఎలా పెంచాలనే అంశంపై వివరించారు. వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహం ఇస్తున్నట్లే టెర్రస్ గార్డెనింగ్ చేసే వారికి కూడా టెర్రస్ మిత్ర ఇవ్వాలని కోరుతున్నారు మహిళలు. మొక్కలు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ కి సబ్సిడీ ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టెర్రస్ గార్డెన్ చేయాలి అని ప్రతి ఒక్కరూ అనుకోవాలండి. ఏదైనా చిన్న బాల్కనీ ఉన్నా మీ ఇంటికి కావాల్సిన చెట్లు, కావాల్సిన ఆకుకూరలు, మళ్ళీ కాయగూరలు అవన్నీ చిన్నగా పండించుకోవడం స్టార్ట్ చేసుకుంటే అందులో వచ్చిన ఆనందం చాలా వేరుగా ఉంటుంది. మన హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అగ్రి హార్టి సొసైటీ ద్వారా రానున్న రోజుల్లో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామన్నారు నిర్వాహకులు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఓవైపు ఆన్లైన్ మోసాలు, మరోవైపు ఆఫ్లైన్లోనూ చీటింగ్. చివరిగా బలయ్యేది మాత్రం మధ్యతరగతి ప్రజలే. పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా అమాయకులు మాత్రం మోసగాళ్ల చేతిలో చిక్కుకుంటున్నారు. పోలీసులు చెప్పేది వినకుండా కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకొని మోసపోయామని గ్రహించి తిరిగి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సిటీలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. ఇటు కొందరు తమకు తోచిన రూట్లలో జనాన్ని మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. డబ్బుల కోసం ఒక్కోసారి ఒక్కో రూట్ ఎంచుకొని అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. నేరగాళ్ల ట్రిక్స్ తెలియక చాలా మంది బాధితులు మోసపోతున్నారు. కాచిగూడలో ఇంట్లో శాంతి పూజలు చేస్తే మంచి జరుగుతుందని గీత అనే మహిళ కుటుంబాన్ని మోసం చేశాడో నేరగాడు. భర్తను కోల్పోయి తన కూతురు MBBS చదువుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న గీత తను పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపల్ సాయంతో స్వామీజీని ఆశ్రయించింది. అమ్మాయి చదువు, పెళ్లి అన్ని సక్సెస్ అవ్వాలంటే శాంతి పూజలు చేయాలని నమ్మించాడు. లేదంటే ఆత్మహత్యే శరణ్యమని భయపెట్టాడు బురిడీ బాబా. దీంతో శాంతి పూజల కోసం మొదట 1,70,000 రూపాయలు ఇచ్చింది గీత. గీతా వైద్య అని వీళ్ళ ఒక లేడీ కాచిగూడ లిమిట్స్లో ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను లెక్చరర్గా పనిచేస్తుండేవాడు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది. వాళ్ళ ప్రిన్సిపల్ మేడము ఇతను మాకు తెలిసిన అతను, ఇతను పూజలు చేస్తాడు మంచిగా,
ఇతను పరిచయం చేసింది. బట్ వీడు ఆ పరిచయంతో ఆమెకు మీకు మంచి పూజలు చేస్తాము అనే ఉద్దేశంతో 1,70,000 రూపాయలు అడిగాడు ఆమెతోటి. గీత ఇచ్చిన డబ్బులతో ఆగకుండా ఇంకా కావాలనే మరో ప్లాన్ వేశాడు దొంగ బాబా. ఇంకా పూజలు చేయాలని మహిళ దగ్గర 26 తులాల బంగారాన్ని కూడా తీసుకున్నాడు. తర్వాత ఇంటి డాక్యుమెంట్లు తీసుకుని పూజల పేరుతో అతని దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇంతలో మహిళ కుమార్తె వచ్చి డబ్బు, బంగారం, ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వాలని నిలదీయడంతో హైదరాబాద్ నుండి పారిపోయాడు నకిలీ స్వామి. దీంతో పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బురిడి బాబా కదలికలపై ఫోకస్ పెట్టారు. ఈ నెల 12న హైదరాబాద్ కు వచ్చిన సాంబశివుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్ గా పనిచేసిన నిందితుడు డబ్బులు సరిపోక బాబా అవతారం ఎత్తినట్లు విచారణలో తేల్చారు. నిందితుడి నుంచి 20.5 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. మిగతా బంగారాన్ని అమ్ముకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఫోర్స్ఫుల్ గా ఒక 26 తులాస్ వరకు బంగారాన్ని తీసుకొని పారిపోయిండు. ఇది వాళ్ళ అమ్మాయికి తెలిసి ఎందుకు అట్లా పూజలు ఎవరు చెప్పింది మీకు ఇట్లాంటివి ఏం జరుగుతాయి అనే ఉద్దేశంతో అడిగినప్పుడు ఆమె వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన 132/25 తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. సో హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టుకోవడం జరిగింది. అతని నుంచి దాదాపు 20 తులాల 54 గ్రాములను రికవరీ చేయడం జరిగింది. ట్రెండ్ ఫాలో అవడం కాదు, ట్రెండ్ సెట్ చేస్తున్నారు నేరగాళ్లు. ఆన్లైన్ మోసాలతో పాటు ఆఫ్లైన్ నేరాలు చేస్తున్నారు కేటగాళ్లు. అమాయక ప్రజల నమ్మకాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ తరహా వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. కొత్తపేటలో కొత్త విశిష్ట జ్యువెలర్స్ అండ్ డైమండ్ షోరూమ్ ను ప్రారంభించారు సినీ నటి వైష్ణవి చైతన్య. ఎలాంటి తరుగు మజూరీ లేకుండా 24 క్యారెట్ బంగారు ఆభరణాలు, డైమండ్స్ పై మంచి ధరకు అందిస్తోందన్నారు సినీ నటి వైష్ణవి. బంజారాహిల్స్ లో మొదటి బ్రాంచ్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే రెండో బ్రాంచ్ కొత్తపేటలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు విశిష్ట జ్యువెలర్స్ అధినేత ఆనందబాబు. త్వరలోనే మూడో బ్రాంచ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఆనందబాబు. విశిష్ట జ్యువెలర్స్ లో ఆఫర్లు, నెలవారీ స్కీమ్ ఆఫర్లు, ఈఎంఐ సౌకర్యం కూడా ఉందన్నారు. గోల్డ్ అండ్ డైమండ్స్ వారి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయింది. చాలా గ్రాండ్ గా ఓపెన్ అయింది. ఇక్కడ మేము ఎప్పటి నుంచి స్టోర్ అంతా విజిట్ చేస్తున్నాము. చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇంకా తక్కువ గోల్డ్ లో చాలా మంచి డిజైన్స్ తో లైట్ వెయిటెడ్ గా మనకి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎవ్రీథింగ్ చిన్న చిన్న రింగ్స్ నుంచి చైన్స్, నెక్లెసెస్ అన్ని చాలా చాలా బాగున్నాయి. చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇంకా ఆఫర్స్ ఎన్నో ఉంటాయంట. ఇంకా ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయి. ఇంకా ఎన్నో స్కీమ్స్ తో పాటు మన వశిష్ట అండ్ డైమండ్స్ వాళ్ళు, వశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎంత గోల్డ్ కొంటే దానికి సరిపడా అంతే సిల్వర్ వస్తుంది అంట. సో దట్ ఈస్ అన్ అమేజింగ్ ఆఫర్. ఇది ఆనంద్ గారు అండ్ శ్రీదేవి గారి ఫ్యామిలీ వాళ్ళంతా చేస్తున్నారు. ఇది విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ సెకండ్ బ్రాంచ్ మాది. ఫస్ట్ బ్రాంచ్ జూబ్లీస్ లో చాలా పెద్ద ఎత్తున షోరూమ్ ఉంది. ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ కొత్తపేటలో ప్రతి ఒక్కరికి అనుగుణంగా బ్రైడల్ కలెక్షన్స్ అంటే ట్రెడిషనల్ వేర్ కానీ మీకు కంటెంపరీ ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఇక్కడ మేము కొత్తపేటలో న్యూగా లార్జెస్ట్ షోరూమ్ ఓపెన్ చేశాము. ఈ షోరూమ్ కు వైష్ణవి చైతన్య గారిని మన ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. వారు కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి మాదాపూర్లోని ధృవ కాలేజ్లో యాన్యువల్ గ్రాడ్యుయేషన్ షో నిర్వహించారు. క్యాట్ వాక్, రాక్ మ్యూజిక్ కి అదిరిపోయే స్టెప్పులతో దుమ్మురేపారు ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్. ఫ్యాషన్ డిజైనింగ్ లో 3 ఏళ్ల డిగ్రీని పూర్తి చేసిన వారికి పట్టాలను అందించింది కాలేజ్ యాజమాన్యం. ఒకప్పుడు ఫ్యాషన్ కి ముంబై హబ్ గా ఉండేదన్నారు ధృవ్ కాలేజ్ యాజమాన్యం. ఇప్పుడు ఐటీతో పాటు ఫ్యాషన్ డిజైన్ కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. వచ్చే 10-15 ఏళ్లు ఫ్యాషన్ డిజైనర్స్ కి ఫుల్ డిమాండ్ ఉందన్నారు. బడా సంస్థలు సైతం టాలెంట్ ఉన్నవారికి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు కాలేజ్ యాజమాన్యం.
యాన్యువల్ గ్రాడ్యుయేషన్ షో అంటే డిజైన్ షో జరుగుతుంది ఈరోజు. దాదాపు 400 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. సంవత్సర కాలం మొత్తం కష్టపడి చదువుకున్నది, వాళ్ళు డిజైన్ చేసింది గత 15 అంటే దాదాపు నెల రోజుల నుంచి పిల్లలు కష్టపడుతున్నారు ఈ రోజు కోసం. అందరూ కూడా ఎంతూజియాజం, చాలా ఎనర్జైజ్గా ఉన్నారు పిల్లలందరూ కూడా. మీరందరూ కూడా వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు, మిగతా కాలేజ్ పిల్లలందరూ కూడా దీన్ని తిలకించడానికి వచ్చిండ్రు. యూ కెన్ సీ ద టాప్ మోస్ట్ డిజైన్ షో ఇన్ హైదరాబాద్ ఫర్ దిస్ 2025. ముంబై ఏదైతే ఉందో ఫ్యాషన్ హబ్ అండి, బెంగళూరు ఐటీ హబ్, ఈ రెండుకి కలబోచి మన హైదరాబాద్ హబ్. నెక్స్ట్ 30 సంవత్సరాల వరకు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు ద బిగ్ హబ్ ఫర్ ద ఫ్యాషన్ టెక్నాలజీ. ఫ్యాషన్తో పాటుగా టెక్నాలజీ, ఐటీ రంగంలో కూడా వీఆర్ దూసుకుపోతున్నాము. అంతేకాకుండా దేశంలో ఫైనెస్ట్ కాటన్ మన తెలంగాణ వాడుతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఇప్పటివరకు తిరుపూర్ ఏదైతే ఉందో టెక్స్టైల్ సంబంధించి ఎక్స్పోర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ తెలంగాణకి మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఎంత బాగున్నాయంటే నెక్స్ట్ హబ్ ఎక్స్పోర్ట్స్ కూడా మన తెలంగాణకు చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్, విత్ ద హెల్ప్ ఆఫ్ స్టూడెంట్స్, పేరెంట్స్ తోటి కూడా నెక్స్ట్ Hyderabad will become the hub for design and technology. There's no doubt in that one. Which is the first ever show in our design college, the biggest of its kind, wherein more than 400 plus students, wala designs ni, wala creativity ni chuinchadaniki now Dhruva is the platform. And since 3 years, the final year students have been putting all their efforts to for this big day, because jury members unnaru and all the big designers of Hyderabad are coming today to see their creativity. Because design is a field where there is lot of scope, lot of creativity, lot of passion. ఇవన్నీ తోటి పిల్లలు మా డిజైన్స్ ఈరోజు క్రియేట్ చేసినారు. సో ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్స్ ప్లస్ ఇంటీరియర్ డిజైన్ స్టూడెంట్స్ అందరూ కలిసి దే హ్యావ్ ప్లాన్డ్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ టుడే. సో ఈ ఈవెంట్కి పేరెంట్స్, వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కలిసి ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వీ విష్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ రేపు కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎప్పుడైతే బయటకు వెళ్తున్నారో, సో we wish them all the very best. And a point to note here is again final year students, they got very good placements from the college as well. So we're very happy for the students because design will be the next big game changer in the field of education. VSAT 2025 ఫేజ్ 1 ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్. విజ్ఞాన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్లో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మా-డి ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన VSAT 2025 ఫేజ్ 1కు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించిందన్నారు నాగభూషణ్. VSAT 2025 ఫేజ్ 1 ప్రవేశ పరీక్షను ఈ సంవత్సరం ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారానే నిర్వహించామన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు VSATకు హాజరైనట్లు చెప్పారు వీసీ ప్రొఫెసర్ నాగభూషణ్. 85% పైగా విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం, పరిశోధనల్లో సత్తా చాటుతుండడం లాంటి అరుదైన విజయాంశాల వల్లనే విద్యార్థులు, తల్లిదండ్రులకు తమ వర్సిటీపై ఆదరణ పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు వీసీ. సుమారుగా 50,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. వారిలో 40,000 మంది అర్హత సాధించారు. ఆ 40,000 మంది యొక్క రిజల్ట్ మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము. ఈ రిజల్ట్ మా యొక్క వెబ్సైట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క అభ్యర్థికి మేము వాళ్ళ SMS ద్వారా కానీ, వాళ్ళ ఫోన్కి వాట్సాప్ ద్వారా మరియు ఫోన్ కాల్ ద్వారా కూడా తెలియపరుస్తాము అందరికీ కూడా. దాంట్లో ఏ రోజు కౌన్సిలింగ్ అనే విషయం కూడా పొందుపరిచాము. కాబట్టి మీరు తప్పకుండా అవకాశాన్ని వాడుకొని మాకు యూనివర్సిటీకి వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే VSAT ద్వారా మరియు MSET ద్వారా అలాగే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా కూడా మేము స్కాలర్షిప్స్ ఇస్తాము మెరిట్ అభ్యర్థులకి. Most of our programs in the university have been accredited both by the National Assessment and Accreditation Council, which is headquartered in Bengaluru, as well as the National Board of Accreditation, which is in tune with the Washington Accord, which is a global recognition, has been given to many of our programs of this university. Very recently, we have the accreditation by the Accreditation Board for Engineering and Technology, in short called ABET, which is a very unique honor to this university. Very few universities in India, I can name around 12 universities only have got this accreditation, and Vignan University is one. And we are the only first university in the twin Telugu states of Andhra and Telangana to get this ABET accreditation.
You ask me the reason why students should prefer Vignan. People should prefer Vignan because in Vignan, real learning would happen for them. The real learning ensuring the continuity of learning and ensuring the depth in the subject and ensuring that they shall be engineers lifelong, not for the very first employment alone. They shall be creators of the jobs and they shall be the creators of the knowledge in the days to come. రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి 566 రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది వ్యవసాయ శాఖ. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. ఈ కార్యక్రమాన్ని రైతు వేదికల ద్వారా లక్షలాది మంది రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వీక్షించనున్నారు. రేపు సాయంత్రం 3:30 భూభారతి ప్రారంభం కానుంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో జీవనశైలి మారుతోంది. పెంపుడు జంతువుల పట్ల ప్రేమ పెంచుకుంటున్నారు ప్రజలు. ముఖ్యంగా డాగ్స్ ను ఇంటి సభ్యుల్లా చూసుకుంటున్నారు. వాటి సంరక్షణలో ఏమాత్రం రాజీ పడడం లేదు. దీంతో డాగ్స్ కోసం ప్రత్యేక డే కేర్ సెంటర్లు, హాస్టల్స్ పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో డాగ్స్ డే కేర్ సెంటర్లు, హాస్టళ్లు వచ్చాయి. కొన్ని డాగ్ కేర్ సెంటర్లలో ఏసీ గదులు, స్పెషల్ డైట్ ప్లాన్లు, స్విమ్మింగ్ పూల్ లాంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. కొన్ని చోట్ల డాగ్స్ కు థెరపీ, మసాజ్, గ్రూమింగ్ వంటి సేవలు అందిస్తున్నారు. పెంపుడు జంతువులను చూసుకోవడానికి ట్రైనింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారని తెలిపారు డాగ్ డే కేర్ సెంటర్ నిర్వాహకులు అమృతవర్షిణి. ప్రతి డాగ్ కు టైం టేబుల్ రెడీ చేస్తామన్నారు. డైట్ ప్లాన్, ఆటలు ఆడించడం లాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటామని తెలిపారు నిర్వాహకులు. మేము మీ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా అయితే మీ డాగ్ ఓపెన్గా హ్యాపీగా ఉంటుందో అంతే హ్యాపీగా ఇక్కడ కూడా ఉంటుంది మీ డాగ్. మీరు చూస్తున్నట్టు అన్నీ ఓపెన్గా ఆడుకుంటూ ఉంటాయి. మీకు త్రూఅవుట్ ది డే వీడియోస్ కూడా వస్తాయి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ సెషన్ మీకు ఎవ్రీడే గేమ్, ఈ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేపిస్తాము. వాక్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి. దేర్ డే విల్ బీ ఫిల్డ్ విత్ ఫన్ యాక్టివిటీస్. పెట్ కేర్ బిజినెస్ కు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాయి స్టార్టప్లు. డాగ్ బోర్డింగ్, ట్రైనింగ్, హెల్త్ చెకప్, డాగ్ వాకింగ్ వంటి సర్వీసులన్నీ ఒకే చోట ఉంటాయన్నారు. మొబైల్ యాప్స్ తో డే కేర్ సెంటర్స్ ను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు నిర్వాహకులు. డే కేర్ సెంటర్లో రోజుకు 300 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారని తెలిపారు డాగ్ ఓనర్ అమూల్య. లగ్జరీ హాస్టల్స్ లో మరింత ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. డాగ్స్ ను ఇంటి సభ్యుల్లా భావించేవారు ఖర్చుకు వెనకాడడం లేదన్నారు. ఇప్పుడు బయటకు వెళ్ళినా కానీ వీ ప్రిఫర్ టు పుట్ హిమ్ ఇన్ డాగ్ విల్ ఓన్లీ. హీ లవ్స్ బీయింగ్ హియర్. అసలు చాలా మేమైతే రిటర్న్ మాతో రమ్మంటే కూడా రాడు, ఇక్కడే ఉండాలనుకుంటాడు వీడు. ఎజిలిటీ అని, ట్రైనింగ్ అని, బిహేవియర్ థెరపీ అని, అండ్ వీళ్ళకి సెపరేట్ గ్రూమింగ్ అండ్ స్పా కూడా ఉంది. అండ్ దెన్ వీళ్ళు కంటిన్యూస్ వీడియోస్ కూడా పంపిస్తారనమాట మాకు. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ హౌ అవర్ పెట్ ఇస్ అని. టూర్లకు వెళ్లేప్పుడు, ఆఫీసులకు వెళ్లే సమయంలో పెంపుడు జంతువులను ఈ డే కేర్ సెంటర్లలో వదిలేయడంతో ఇబ్బందులు తప్పాయంటున్నారు పెట్ లవర్స్.